హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8, 9, 10 వచనాలు ధ్యానించుకుని ఆరాధనలోకి వెళ్దాం. అబ్రహాము పిలువబడినప్పుడు అబ్రహాముని దేవుడు పిలిచాడు. ఎక్కడుండగా పిలిచాడు? హారానులో ఉండగా పిలిచాడు. ఆదికాండం 11వ అధ్యాయంలో ఆఖరి భాగాల్లో దీని అవసరం లేదు, తెలిసినవే కాబట్టి తెలియని ఉంటే చెప్తాం. అబ్రహాము హారాన్లో ఉన్నప్పుడు తన తండ్రి చనిపోయినప్పుడు, అబ్రహాం తండ్రి పేరు ఏం పేరు? తెరవ. చనిపోయినప్పుడు దేవుడు పిలిచాడు అన్నమాట. కాబట్టి అబ్రహాముని దేవుడు పిలిచాడు. అట్లా దేవుడు పిలిచినప్పుడు ఏం కావాలి? లోబడాలి. దేవుడు పిలిస్తే ఏమొస్తుంది? అత్యున్నతమైన ఆశీర్వాదాలు వస్తాయి. దేవుడితో సమాధానం కలిగి ఉంటాం, దేవునితో సంబంధ సహవాసాలు కలిగి ఉంటాం. దేవుని యొక్క సహవాసం కానీ సంబంధం కానీ శాశ్వతమైనది. ఈ లోకంతో కనెక్ట్ అయి ఉంటే ఈ లోకం ఎంతవరకు ఉంటుంది? శరీరం ఎంతవరకు అయితే కనెక్ట్ అవుతుందో అంతవరకే ఉంటుంది. ఈ శరీరం ఎంతకాలం ఉంటుంది? తాత్కాలం. మన లోపల పెట్టింది కదా, ఇదేంటిది? శరీరం గుల్ల, లోపల పెట్టాడు ఆత్మ పిల్ల. ఈ పిల్ల ఎప్పుడూ ఉంటుంది, శాశ్వత కాలం. ఈ గుల్ల ఎంతకాలం ఉంటుంది? కొద్ది కాలం. ఇది తీసివేయబడుతుంది. కాబట్టి దీని ప్లేస్లో అక్షయమైన నిర్మలమైన వాడబారిని దేహాన్ని ఇవ్వబోతున్నాడు, శాశ్వతమైన దేహాన్ని ఇవ్వబోతున్నాడు. యేసు ప్రభు పాపుల కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఏ దేహాన్ని అయితే ధరించాడో కదా, అటువంటి దేహాన్ని నీకు నాకు కూడా ఇవ్వబోతున్నాడు. తన పోలికకు మార్చుకోబోతున్నాడు. ఆయన మన పోలికలో పుట్టాడు. ఎందుకు? మనల్ని తన పోలికలోనికి మార్చాడు. మనకి కలిగిన పోలిక ఏంటి? ఆదాం. అంటే ఇది తాత్కాలికమైంది శరీరమైంది, పాపయుక్తమైన శరీరం. ఇది చనిపోయే శరీరం. కాబట్టి ఆయన ఏం చేశాడంటే మన పోలికలోకి వచ్చాడు. పాపము లేని ఆయన, పాపమెరగిన ఆయన పాపముగా చేయబడ్డాడు. మరణానికి ఆయన పాత్రుడు కాడు. మరణ పాత్రులు మనం, పాపులే చనిపోవాలి. అయితే పాపి కానప్పటికీ కూడా యేసు ప్రభు చనిపోయాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు. చనిపోయినప్పుడు ఏ దేహంతో చనిపోయాడు? పాపదేహ ఆకారంతో వచ్చాడు కాబట్టి పాపదేహములో చనిపోయాడు. అంటే మన పాప శిక్షకు తన దేహంలో శిక్ష విధించాడు. ఆయన పాపరహితుడు కాబట్టి తిరిగి లేచాడు కదా. తిరిగి లేచి స్వర్గాన్ని, పరలోకానికి వెళ్ళాడు. మన కొరకు ఏం చేస్తున్నాడు? ఆయన స్థలం విజ్ఞాపన తర్వాత స్థలం సిద్ధపరుస్తున్నాడు. మనకేం కావాలి? పరలోకంలో స్థలం కావాలి. కాబట్టి స్థలాన్ని, ఆ స్థలం ఎటువంటిది? శాశ్వతమైనది అన్నమాట. దాని కొరకే మనల్ని సిద్ధపరుస్తున్నాడు. ఇప్పుడు అబ్రహాముని చూసినప్పుడు అబ్రహాముని భూ సంబంధమైన స్వాస్థ్యం కొరకే పిలిచాడు అన్నమాట. అయితే దాంట్లోనే పర సంబంధమైన స్వాస్థ్యం కూడా కనపడుతుంది అన్నమాట. ఓకే, ఏం చేశాడంటే చూడండి 8వ వచనంలో అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి లోబడి, ఆ పిలుపునకి ఏం చేశాడండి? లోబడి. మనం కూడా ఆ పిలుపునకి ఏం కావాలి? లోబడాలి. ఆ పిలుపుకు లోబడిన వారికే దేవుడు తోడుగా ఉంటాడు. దేవుడిచ్చే ఆశీర్వాదాలన్నీ పొందుతాయి. కాబట్టి ఈ పిలుపు విలువ చాలా గొప్పమైనది. ఇది అందరినీ దేవుడు పిలుస్తున్నాడు. కానీ కొందరు ఏం చేస్తున్నారు? విధేయులు. కొంతమంది విధేయులుగా కనబడుతున్నారు కానీ అంత పూర్ణ విధేయత లేదు. ఎటువంటి విధేయత లేదు? అబ్రహాముకున్నంత విధేయత లేదు. ఓకేనా? అది పిలిచిన వెంటనే ఏం కావాలి? అంతేనా కదా. అది బాస్ పిలిచాడు అనుకో, ఏం చేస్తారు? అడిగెడతారు. ఎక్కడ ప్రమోషన్ ఇవ్వడానికి, ఎక్కడ జీతం కట్ చేస్తారు. అయితే దేవుడు పిలిచినప్పుడు పని చేయకుండానే కేవలం విశ్వాసము ద్వారానే అన్ని ఇస్తారు కదండి. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 4:3. లేఖనం ఏమి చెప్పుచున్నది?
అబ్రహాం ఏం చేశాడంటే దేవుని నమ్మాడు. ఎప్పుడు నమ్మాడు? పిలిచినప్పుడు నమ్మాడు. దేవుని నమ్మను, నీతిగా ఎంచబడు కదండి. చాలా 1 by 1 అమ్మా, అక్కడే ఉండు. అబ్రహాము దేవుణ్ణి పిలిచాడు, ఆయన దేవుణ్ణి ఏం చేశాడు? నమ్మాడు. ఆ పిలుపులో ఏంటంటే తాను పోయేదేదో కూడా చెప్పాడు. అబ్రహాముని ఏం చేయబోతున్నాను, ఆయనకి ఏమి ఇవ్వబోతున్నాను, అది ఎంత ఆశీర్వాదకరమైందని చెప్పాడు. అప్పటికి ఇంకా చూడలేదు కదా, ఏమీ చూడకుండానే. ఇప్పుడు మనుషులు ఏం చేస్తారంటే సామాన్యంగా అరచేతిలో వైకుంఠం చూపిస్తారు. దేవుడు అట్లా కాదు, వైకుంఠాన్నే ఏం చేస్తాడు? చూపిస్తాడు. నమ్మాలి, ఫస్ట్ వైకుంఠాన్ని చూపిస్తాడు. ఇప్పుడు నేను మీకు స్వర్గాన్ని ఇస్తానంటే ఇవ్వగలనా? లేకపోతే వెండి బంగారాలు ఇవ్వగలనంటే ఇస్తానంటే నమ్ముతారా మీరు? నీకే లేదు, నాకెక్కడికి ఇస్తావా? అట్లాగే దేవుడికి ఉన్నాయా లేవా? కాబట్టి ఉన్నాయి కాబట్టి దేవుడు వాగ్దానం చేస్తాడు. అయితే ఎవరికి ఇస్తాడు? ఎవరైతే పిలుపుకు లోబడతారో, ఎవరైతే ఇంకా అది వరకు చూడని సంగతులు ఎందుకు విశ్వాసం ఉంచుతారో వాడిని నమ్మి, అది చూసి నమ్మిన వానికంటే నమ్మని వారు దాన్ని. తర్వాత చదవమ్మా. అది అబ్రహాం ఏం చేశాడంట? దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడు. అంటే విశ్వాసము ద్వారా కలిగే నీతికి వారసులు కావాలి, క్రియల ద్వారా కాదు. దేని ద్వారా? మొట్టమొదటిగా విశ్వాసము ద్వారా నీతిమంతులు అయి తర్వాత నీతి క్రియలు చేయాలి, తర్వాత దేవుడు చెప్పిన క్రియలు చేయాలి. తర్వాత పని చేయవానికి జీతం ఏంటి? మీరు ఉద్యోగాలు చేస్తున్నారు, ఆ జీతం మీకు డిమాండ్ చేసి అడగచ్చు. ఇవ్వకపోతే చట్ట ప్రకారం కోర్టుకు కూడా వెళ్ళొచ్చు. అది రుణం కాదు, అదేంటంటే మీకు మీ హక్కు. అది పని చేస్తున్నారు కాబట్టి లోకంలో ఏమొస్తుంది? మీకు రాదులేండి, మీరు ఇంట్లో పని చేయవలసిందే. కాబట్టి అది కొంతమంది అడుగుతూ ఉంటారు, నీకు జీతం వస్తుంది, నాకు జీతం ఏది? నేను రోజు పొద్దున్న లేచి వంట చేసి పెడుతున్నాను కదా, ఏదని ఇస్తే తీసుకోండి, పర్వాలేదు, కాబట్టి మీ ఇష్టం. అయితే భార్యాభర్తలుగా ఎవరి పని వారికి పెట్టారు. ఇది భారీగా తాను చేయవలసిన పని ఏంటి అది చేయాలి, భర్తగా తాను చేయవలసిన కిషోర్ అది చేయాలి. చేయకపోతే ఏంటి? అసమర్థుడు అంటారు, ఆ మాట అనిపించుకోవద్దు. ఓకే, అసమర్థురాలు అంటారు, ఆ మాట అనిపించుకోవద్దు. సో కాబట్టి ఇప్పుడేంటి? అబ్రహాము పని చేస్తే నీతిమంతుడయ్యాడా? క్రియల ద్వారా నీతిమంతుడయ్యాడా? విశ్వాసం ద్వారా నీతిమంతుడయ్యాడా? అబ్రహాము భక్తుడా, భక్తిహీనుడా? ఇప్పుడు చదవమ్మా, అదే చదువు. రుణమే కానీ ఎంచబడదు. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా. అదే సంగతి, విశ్వాసం యొక్క ప్రాముఖ్యత ఎంత ఎక్కువగా ఉందో చూడండి. పని చేయక భక్తిహీన ఏం చేస్తున్నాడు? నీతిమంతునిగా తీసు. కాబట్టి ఈయన కేవలం విశ్వాసం ఉంచాడు. దేవుని యొక్క వాగ్దానాలు నేను చూపించే దేశానికి రా. ఏ దేశమో చెప్పలేదు, ఎంత దూరమో చెప్పలేదు, అది ఎటువంటిదో చెప్పలేదు. ఏదో ఉన్న దగ్గర కంఫర్టబుల్గానే ఉన్నాడు. ఒకటి ఏంటంటే తండ్రి చనిపోయాడు, అంతే కానీ కంఫర్టబుల్గానే ఉన్నాడు. బంధువులు ఉన్నారు, అందరూ తోడుగా ఉన్నారు, కానీ దేవుడు లేడు కదా. అందరూ ఉన్నారు, దేవుడు లేకపోతే ఏం లాభం కదా. మరి దేవుడు ఉన్నాడు, అందరూ కావాలి, అది కుదరదు, ఇది కుదరదు. దేవుడు కావాలా, అందరిని ఏం చేయాలి? వదిలేయాలి కదా. స్త్రీ పురుషులు అంటే పెళ్లి చేసుకుంటే ఎవరిని వదిలేయాలి? ఏం చేయాలి? వదలలేదనుకోండి, వదలటం అంటే వదిలేయటం కాదు. వాళ్ళని భర్త అయితే, విశ్వాసైన భర్త అయితే భార్యని తన కింద సెకండ్ ప్లేస్లో పెట్టుకోవాలి. తర్వాత ఈ భార్య కింద ఎవరు ఉండాలి? ఇంకెవరు లేరు కదా. ఫస్ట్ ఎవరు? దేవుడు, క్రీస్తు,
క్రీస్తు కింద ఎవరండి? భర్త. అంటే విశ్వాస అయిన భర్త, క్రీస్తుని అంగీకరించిన భర్త, క్రీస్తుకి లోబడే భర్త, క్రీస్తుని ప్రేమించే భర్త కింద ఎవరు ఉండాలి? ఈ భార్య ఎవరిని ప్రేమించాలి? పైన ఉన్న భర్తని ప్రేమించాలి, ఇంకా పైన ఉన్న క్రీస్తుని ప్రేమించాలి, ఇంకా పైన ఉన్న ఎవరి ప్రేమ ఎక్కువ? ఎంతమందిని ప్రేమించాలి కదా? మీరు ఎంతమందిని ప్రేమించాలి? మీరెంతమందిని ప్రేమించాలి? బాగా చెప్పాడు, ముగ్గురే. తప్పించుకుందాం అనుకున్నాడు కదా. ఎంతమందిని ప్రేమించాలి? పైన ఇద్దరిని, యేసు ప్రభుని, తర్వాత తండ్రి అయిన దేవుని ప్రేమించాలి. కిందన్న ఆ ప్లేస్లో తీసుకొచ్చి తల్లినో తండ్రినో చెల్లినో బల్లినో పెట్టారనుకోండి, ఏమవుతుంది? అట్లా కుటుంబాలు పాడైపోతుంది. ఈవెన్ విశ్వాసుల యొక్క కుటుంబాలు పాడైపోతుంది. అలాంటి భర్త భార్యకి పిల్లలకి మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. వాళ్ళు భక్తి కలిగి సిన్సియర్గా ఉన్నప్పటికీ లేదు. అలాంటి భార్యలు తమ భర్తలను కూడా ఏం చేస్తున్నారు? పాడు చేస్తున్నారు. రెండో చేయటానికి వెళ్ళారు. ఇది ఆర్డర్ దేవుడు పెట్టింది. ఎవరి ప్లేస్లో వాళ్ళు ఉండవలసిందే. శరీరాన్ని ఎట్లా అమర్చాడు దేవుడు? పైన తల పెట్టాడు, తర్వాత మెడ, ఇవన్నీ పెట్టాడు కదా. కాబట్టి ఈ తల ఎక్కడ ఉండాలి? మెడ మీదే ఉండాలి. నేను వచ్చి ఇక్కడ ఎక్కడ ఉంటానంటే భుజం మీద కాదు కదా. కాలు వచ్చి చేయి దగ్గర, చేయి వచ్చి కాలు దగ్గర వస్తే అట్లా కొన్ని ఆవులు, జంతువులు కదా, అది 6వ కాలు పడుతుంది. కాలు ఉంటుంది ఆల్రెడీ, ఈ కాలు దగ్గర ఇంకొక కాలు వస్తుంది. కొంతమందికి మనుషులకి ఫింగర్స్ ఉంటాయి, ఈ పక్కనే ఇంకో ఫింగర్ వస్తుంది. దీన్ని అవలక్షణం అంటారు. దీన్ని ఇలాంటి జంతువుని దేవుడు ఏం చేస్తాడు? అంగీకరించాడు. అవలక్షణాలు లేకుండా అన్ని అవయవాలు సరిగ్గా ఉన్నది, జబ్బు లేనిదే దేవుడు ఏం చేస్తాడు? అంగీకరిస్తాడు. ఈ లక్షణాలన్నీ, పవిత్ర లక్షణాలు, సంపూర్ణ లక్షణాలన్నీ కేవలం యేసు ప్రభువులో ఉన్నాడు. ఆయనే మన పాప పరిహారానికి సమర్థుడైన వాడు, యోగ్యమైన వాడు. అందుకనే యేసు ప్రభు మనల్ని ప్రేమించి మన కొరకు పెట్టాడు. అలాగే మనం కూడా కింద ఈ ఆటలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. చాలామంది డీవియేట్ అవుతున్నారు. ఆ కారణం చేత కుటుంబాల్లో సమాధానం లేదు. మళ్ళీ సేవ చేస్తూ ఉంటారు, నేను పాటలు పాడుతూ ఉంటారు, నేను సంఘాన్ని నడిపిస్తూ ఉంటారు. ఇది తెలుసుకోవాలి. పోనీ తెలియకేదో తప్పు చేస్తున్నావు, చెప్తే వింటావా? చెప్తే వింటారా? వినకపోతే ఏమవుతుంది? ఇంత నష్టపరుచుకుంటున్నారు. తర్వాత తీర్పులోకి వస్తాడు దేవుడు. వదిలేస్తాడు ఎవరినన్నా? అందరిని ఏం చేస్తాడు? తీర్పులోకి తీసుకొస్తాడు. దేవుడి దగ్గర పక్షపాతం లేదు, భార్య అని లేదు, భర్త అని లేదు. అందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడు? ఈ సంఘాలు కూడా సరిగ్గా నేర్పించాలి. పెళ్లి చేసేటప్పుడు ఏం చేస్తారంటే వాక్యం చెప్తారు. భార్యకి చెప్పే విషయాలు భార్య చెప్తారు, భర్తకి చెప్పే విషయాలు అప్పుడు వరకే. తర్వాత ఫస్ట్ డే నుంచి స్టార్ట్ అవుతాయి. ఇది ఎవరి స్వార్థాలు వాళ్ళు. సరే, అలా లేకుండా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనండి. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? మనల్ని పిలిచాడు కదా. ఎక్కడ అబ్రహాముని ఏం చేశాడు? పిలిస్తే ఆయన ఏమయ్యాడు? నీతిమంతుడు. లోబడ్డాడు, విశ్వాసం ఉంచాడు, నీతిమంతుడాడు. ఇది క్రియల ద్వారా వచ్చిందా? ఇప్పుడు మనం కూడా యేసుక్రీస్తు ప్రభు శిలువలో ప్రాణం పెట్టి, రక్తం కార్చి, చనిపోయి, సమాధి చేయబడి, తిరిగి లేచి, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అందరూ నరకానికి వెళ్తారు చనిపోతే శరీరం. కాబట్టి ప్రయాసపడి భారం మోచున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. అంటే ఇది ఈ లోక సంబంధమైన విశ్రాంతి కాదు, ఇది పర సంబంధమైన విశ్రాంతి. విశ్రాంతి అర్థం ఏంటంటే దేర్ ఈజ్ నో సర్వైవల్ వర్క్. అక్కడ కష్టపడి పని చేయవలసింది ఏది లేదు. ఎక్కడ? పరలోకం. రాజులైన యాజక ధర్మం చేయాలి. అది కూడా లినేజ్ ఎలా ఉంటుందంటే రాయల్గా ఉంటుంది, రాజరికంతో కూడినగా ఉంటుంది. మన దేవుడు ఎటువంటి వాడు? మన ప్రభు ఎటువంటి వాడు? రాజులకు రాజు. ఆయన పిల్లలమైన మనము, ఆయన భార్య అయిన మనము
ఎలా ఉంటాం? ఆయనకి యాజకులమైన మనము అక్కడ ఏదన్నా పని గిని చేస్తే ఎక్కడ చేయాలి? ఇక్కడ. ఎప్పుడు చేయాలి? నీతిమంతులుగా విశ్వాసం ద్వారా తీర్చబడిన తర్వాత నీతి క్రియలు చేయాలి. నీతి క్రియలు అంటే అర్థం ఏంటి? దేవుడు చెప్పినవి చేయాలి మన ఇష్టానుసారంగా. సో మీరు ప్రార్థన చేసేటప్పుడు అనుకున్న లిస్టు, దేవుని వాక్యంలో దేని కొరకు ప్రార్థన చేయాలి అవి పెడతాం, అవి చదువుకోవాలి. అది దాన్ని బట్టి చూసుకొని చేసుకోవాలి. లేకపోతే సువార్త ప్రకటించడం, ఎవరు చెప్పిన పని? రక్షణ పొందిన వారంతా ఏం చేయాలి? ఇతరులకు సువార్త. తర్వాత దేవుని మందిరానికి రావాలి, ఎడతెక్కకుండా రావాలి కదా. ఇవన్నీ ఎవరు చేయాలి? అదే నువ్వు చేయట్లేదంటే అర్థం ఏంటి? లోబడట్లేదు. హాఫ్ ఒబీడియన్స్, దాన్ని ఏమంటారు? హాఫ్ ఒబీడియన్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఒబీడియన్స్, డిజొబీడియన్స్. హాఫ్ ఒబీడియన్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిజొబీడియన్స్. అట్లా లేకుండా జాగ్రత్త. వాళ్ళు ఏమవుతారో మనకు తెలియదు, ఫలించలేరు. అర్థమవుతుందండి? అలా ఉండకూడదు. కాబట్టి ఇక్కడ అబ్రహాం ఏం చేయబడ్డాడంటే, అబ్రహాము పిలువబడినప్పుడు లోబడి వెళ్ళాను. తర్వాత ఎరుగక బయలు. అయితే అబ్రహామును పిలిచిన వెంటనే చూడండి, నిరాక్షేపంగా ఇంప్లిసిట్ ఒబీడియన్స్ అంటే ఏ మారు మాట చెప్పకుండా ఏం చేశాడు? అలాగే ఇంకొకటి చేశాడు. చూసారా? అబ్రహాము ఇలాగే ఇంకోటి చేశాడు. ఏంటి? కుమారుడిని నీ ఏకైక కుమారుడిని అర్పించంటే ఏమైనా ఆలోచించాడా? ఏమైనా చెప్పాడా? అదే పేతురుంటే ఆ ప్లేస్లో, ఎన్ని ప్లేసుల్లో అర్థమైందా? మనం అయితే ఆ పేతుల్లో కానీ కనీసం అక్కడికి రామనుకోండి, అదే మీరందరూ కొంతమంది వస్తారా? ఏమన్నా అడిగాడు అనుకోండి, వస్తామా? ఏమన్నా దేవునికి ఇవ్వాలన్నప్పుడు వస్తామా? తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అర్థమైందండి? అది దేవుడు ఇమ్మన్నది ఇస్తే నువ్వు నీతి క్రియలు చేస్తున్నావు. నీతి క్రియని నీ ప్రతి నీతి క్రియకి దేవుడు ఏం చేస్తాడు? బహుమానం ఇస్తాడు, నేను మెచ్చుకుంటాడు కదా. ప్రభు మెచ్చుకునేవాడే యోగ్యుడు. ప్రభు మెచ్చుకునే క్రియలు దేవుడు చెప్పినట్టు చెయ్యాలి. లేకుండా మన ఇష్టానుసారమైన భక్తి పెడితే ఏమవుతుంది? అబ్రహాం ఏం చేశాడండి? దేవుడు ఆయనకి ఏం చెప్పలేదు. ఇదంతా ఎందుకు చెప్పడంటే, ఇప్పుడు మనం చెప్పాలనుకో, కొద్దిగా అమీర్పేట వెళ్ళరా అంటే ప్రశ్నలు మొదలు. ఎందుకు వెళ్ళాలి? ఒక పెన్సిల్ కొనుక్కురావా, ఎంత అవుతుంది? అది 10 రూపాయలు అవుతుంది. మరి నా దగ్గర ఎక్కడ కదా. ఎలాగెళ్ళాలి అంటే బస్సు మీద. లేదు, నాకు బైక్ ఇస్తే వెళ్తాను. ఆయన ఏమన్నా అడిగాడా? అది ఇంప్లిసిట్ ఒబీడియన్స్ అంటే మారు మాట చెప్పకుండా. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని పరలోక పట్టణానికి చేర్చడానికి తాను కూడా ఏం చేశాడు? తన ప్రాణం పెట్టి మరణాన్ని జయించి ఆ వార్తను మనందరికీ ప్రకటింప చేయటం ద్వారా పరలోక రాజ్యం కొరకు మనం ఏం చేయాలి? యేసు ప్రభుని నమ్మాలి. పరలోకపు ఆశీర్వాదాల కొరకు మనం యేసు ప్రభుని నమ్మాలి. ఆత్మరక్షణ కొరకు మనం యేసు ప్రభుని నమ్మాలి. నమ్మితే నీతిమంతులుగా తీర్చబడతాం పాప క్షమాపణ ద్వారా. తర్వాత ఏం చేయాలి? నీతి క్రియలు అనేవి చేయాలి. తర్వాత ఏం చేయాలి? ప్రయాణంలో కొనసాగాలి. డోంట్ స్టే వేర్ యు ఆర్. అంటే ఆత్మీయ జీవితంలో ఈ మందిరం అంటే ఈ వారం ఇక్కడ, ఇంకో వారం అది చెప్పారు. అది కాదు, ఇక్కడే ఉండాలి. ప్రోగ్రెస్ అనేది ఉండాలి. ఆత్మీయ జీవితంలో ప్రోగ్రెస్ అనేది ఉండాలి. క్రియలు చేయట్లో కానీ, దేవుని వాక్యాన్ని నేర్చుకునే విషయంలో కానీ, వాటన్నిటిలో కూడా ఉండాలి. అయితే అబ్రహాం వాజ్ ఎ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. దేంట్లో? విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి ఎక్కడికి వెళ్ళాలో అది తెలియకుండానే ఏం చేశాడు? బయలు వెళ్ళాను. తర్వాత విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానములకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులయ్యారు. చూశారండి, ఇక్కడ ఇంకొక గొప్ప కార్యం చేశాడు. ఎవరు? అబ్రహాం. దేన్ని బట్టి చేశాడు? విశ్వాసమును బట్టి చేశాడు.
ఏం చేశాడు? అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును. అబ్రహాంకి ఏం వాగ్దానం చేశాడంటే, నిన్ను ఆశీర్వదించి నీకు శ్రేష్టమైన దేశమును నీకు నీ సంతతికి ఇస్తాను. చూడండి, ఆదికాండము 13వ అధ్యాయం 17వ వచనం చదవండి. నీవు లేచి పొడుగున వెడల్పున సంచరించుము అనగా చెప్పగా చెప్పు చదువు. అప్పుడు అబ్రాము తన గుడారం తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్షవనంలో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టాడు. అంతే కదా? 15 రైట్. ఎందుకనగా నీవు చూచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానముకు సదాకాలం ఇచ్చేది. ఎవరికి ఇస్తా అన్నాడు? సంతానం ఉందా ఆయనకి? లేదు. దీంట్లో ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి? నీకును నీ సంతానానికి. సంతానం లేదంటే ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి? ఒకటి, ఆ దేశాన్ని ఇస్తాను. రెండోది నీకు ఇస్సాకయ్య గారిని కూడా ఇస్తాను నీకు. అర్థమైందా? అసలే లేదంటే ఇది ఎంత కష్టం అంటే నమ్మగలం. అందుకనే లోకము యేసు ప్రభుని సైంటిఫిక్గా చూస్తే అర్థం కాదు. యేసు ప్రభు నమ్మకపోతే ఎంత నాశనమో మనకి తెలుసు, వాళ్ళకి తెలియదు. ఓకేనా? అది అందుకే చెప్పాలి. తెలిసిందని చెప్పుకుంటూ మనం కూడా అడపా తడపా చేస్తే ఉడతా భక్తి పనికిరాదు. అందుకనే మనం చేసేది ఎట్లా ఉండాలి? అబ్రహాం దృఢమైన విశ్వాసం. ఇదే విశ్వాసం, ఇది దృఢమైన విశ్వాసం. కాబట్టి ఇక ముందుకు సాగేదే. దేవుడు చెప్పినట్టుగా ఏం చేయాలి? సాగేది. అందుకని ఇక్కడ ఏం చెప్పాడంటే 9వ వచనంలో ఆ వాగ్దానంకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అను వారును గుడారములలో నివసించరి. కదా, గుడారములో నివసించరంటే దాని అర్థం ఏంటి? మేము ఈ దేశంలో పరవాసులము కదా. మా పట్టణం ఎక్కడుంది? శాశ్వతమైనది, పరలోకము. అందుకని దేవుడు అబ్రహాముకి, వారి సంతతి వారికి, ఇశ్రాయేలుకి వాగ్దానం చేసిన ఆ దేశము కనాను తాత్కాలికమైనది. అయితే మనల్ని క్రీస్తులు ఎక్కడికి నడిపిస్తున్నాడు? విశ్వాసమును బట్టి నీతిమంతులుగా తీర్చి పరలోకానికి తీసుకెళ్తున్నాడు. యేసుక్రీస్తు రాజ్యం ఎటువంటిది? శాశ్వతమైన రాజ్యం. యేసు ప్రభు రాజ్యం ఎటువంటిది? మహిమాయుక్తమైన రాజ్యం. యేసు ప్రభు రాజ్యం ఎటువంటిది? కొట్లాటలు లేనిది, తిట్లాటలు లేనిది, రోగాలు లేనిది, మరణాలు లేనిది కదండి. ఎప్పుడు దేవుని అటువంటిది. అది పరిశుద్ధమైన పట్టణం. అది ఇంకోటి ఏంటంటే 10వ వచనం చదవండి. ఏలయనగా ఉన్నాడు. ఏ పట్టణం కొరకు? దేవుడు దేనికి? ఇప్పుడు చూడండి, పరలోకాన్ని దేవుడు కలుగజేశాడు. తర్వాత భూలోకాన్ని దేవుడు కలుగజేశాడు. అంటే భూలోకానికి సృష్టికర్త ఎవరు? దావీదు లాంటి వాళ్ళు ఏమంటారంటే ఆకాశమునకు భూమికి ప్రభువు అంటారు. అంటే యేసు ప్రభు అంటాడు కదా అన్నమాట. ఆకాశానికి భూమికి అంటే ఇంగ్లీష్లో ఏముంటుందంటే హెవెన్ లార్డ్ ఆఫ్ హెవెన్ అండ్ ఎర్త్ అని ఉంది ఇంగ్లీష్లో. అంటే హెవెన్ అంటే అర్థం ఏంటి? పైన ఉన్న ఆకాశాలు 3. ఒకటేంటి? ఎక్కడి వరకు అయితే ఈ ఆక్సిజన్ అనేది ఉంటుందో అక్కడి వరకు ఒకటి. తర్వాత దానిపైన భూమి ఆకర్షణ శక్తి ఎక్కడి వరకు ఉందో అక్కడ మొదటి ఆకాశము. రెండో ఆకాశము వాక్యం, అక్కడ ఏముండదు. ఏమేము టూరిస్ట్ అది పైన సూర్యచంద్ర అప్ టు సూర్యచంద్ర నక్షత్రాలు. ఓకే, దానిపైన ఎవరుంటారు? దేవుడు. 3 ఆకాశంలో ఎవరుంటారు? ప్రస్తుతానికి అది పరదేశగా పిలువబడుతుంది. యేసుప్రభు ఎక్కడికి వెళ్ళాడు చనిపోయి? పరదేశం ఎక్కడుంది?
మూడో ఆకాశం. ఓకే అండి. మనకి ఎక్కడి వరకు కనపడుతుంది? మొదటి రెండు ఆకాశం. మొదటి గాలి ఉన్నది వరకు, తర్వాత సూర్యచంద్రులు, గెలాక్సీ అక్కడ అంతవరకు కనపడుతుంది. తర్వాత ఏమవుతుంది? తర్వాత ఏమైనా కనపడుతుందా? కనపడుతుంది. అబ్రహాంకి ఏమైంది? ఎక్కడుండి కనపడింది? అబ్రహాంకి దేవుడు ఏం చూపించాడు? సూర్యచంద్రులను చూపించాడు. చూపించి నీ సంతానం ఎట్లా ఉంటుందని చూపించాడు 15వ అధ్యాయం ఆదికాండం. కానీ ఈయన ఎక్కడ చూశాడు? అని పైన చూశాడు కదండి. కాబట్టి అక్కడ ఏమంటున్నాడు? దేవుడు దేనికి శిల్పియో. అయితే ఆ పరలోకపు సృష్టి, పట్టణాన్ని సృష్టించడం లేక భూలోక రాజ్యాన్ని భూమిని సృష్టించటం చాలా తేడా ఉంది. ఈ భూమి ఆకాశాలను ఎలా సృష్టించాడు? మాటతో సృష్టించాడు కదా. దేవుడు మొట్టమొదటి పరలోకం ఉంటుంది. ఈ భూమి ఆకాశాలని సృష్టించినప్పుడు ఆకాశం అంటే ఎక్కడి వరకు? సూర్యచంద్ర నక్షత్రాల వరకు సృష్టింపబడి. ఎందుకంటే అది లేకుండా భూమి మీద జీవనము కుదరదు, భూమి ఉండలేదు. అందుకనే అవన్నీ కూడా దేవుడు చేశాడు. భూమిని దేవుడు దేంతో చేశాడు? నోటి మాటతో చేశాడు. పరలోకాన్ని దేంతో చేశాడు? తాను భూమి మీదకి రావాల్సి వచ్చింది, పాపుల గురు ప్రాణం పెట్టవలసి వచ్చింది. దానికి పునాది ఎవరండి? మనమే. యేసు ప్రభు దేనికి ఏమయ్యాడు? చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఆ యేసు ప్రభు మరణ పునరుద్ధానాలందులో విశ్వాసము ద్వారా అది సంఘానికి ఏమయ్యాడు? ఇప్పుడైనా మూలరాయి. తర్వాత పునాది రాళ్ళు ఎవరు? అపోస్తలులు. దాని పైన ఎవరు కట్టుబడుతున్నారు? మనం కట్టుబడుతున్నాం. ఓకే. పరలోక రాజ్యం నిర్మింపబడు లేక సంఘము నిర్మింపబడుతుంది. దేని మీద నిర్మింపబడుతుంది? నా సంఘమును నేను కట్టుదును. పరలోకంలో ఎవరు ఉండాలని చేస్తున్నాడు? అయితే పరలోకం అంటే ఇంకా మీకు అర్థం కావాలంటే దానికి టైం పడుతుంది. యేసుక్రీస్తు ప్రభు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు పరలోకం అవుతుంది. ఇప్పుడు భూలోకంలో మనుషులు వెళ్తున్నారా? భూలోకంలో సాతానుడు వెళ్తున్నాడు కదా. అయితే మధ్యాకాశంలో అటు పరదేశంలో ఉన్నవే కానీ, దేవదూతలు కానీ, లేక ముందుగా చనిపోయిన భక్తులే కానీ మధ్యాకాశంలోకి ఎత్తబడతారు. తర్వాత సజీవులమైన మనం కూడా మధ్యాకాశంలోకి వెళ్తాం. అప్పుడు ఆయన పరిపాలన ఆరంభమవుతుంది. 7 ఏళ్ళు అక్కడ ఉన్న తర్వాత ఈ భూమి మీద మహాశ్రమలు ఉంటాయి. వీరందరూ కూడా చనిపోతారు. తర్వాత 7 ఏళ్ల పరిపాలన అంతంలో ఒలీవ కొండ మీద జకర్యా 14వ అధ్యాయంలో 4వ వచనం ప్రకారం యేసు ప్రభు కాలు పెడతాడు. కాలు పెట్టినప్పుడు అప్పుడు ఆ కొండ విడిపోతుంది, 2 భాగాలుగా విడిపోతుంది. యెరూషలేములో భక్తులందరూ దిగుతారు. అప్పుడు ఆయన పరిపాలన భూమి మీద స్టార్ట్. ఈ 1000 ఏళ్ల పరిపాలన తర్వాత ఈ భూమి ఆకాశం గతించిపోతుంది. అప్పుడేమొస్తుంది? అదే కొత్త ఆకాశము దీని ప్లేస్లో. ఈ శరీరం ఎలాగ మార్పు చెంది నూతన దేహం వస్తుందో అలాగే ఈ భూమి ఆకాశం ఏమవుతుంది? అయితే అది ఈ ప్రకృతి సంబంధమైన సృష్టిని కేవలం మాటతో చేశాడు. కానీ దానికి ఇది ఆత్మ సంబంధమైన సృష్టిని చేయటానికి ఏమైందంటే తను రావాల్సి వచ్చింది, ప్రాణం పెట్టవలసి వచ్చింది, మనల్ని అందరినీ పిలవలసి వచ్చింది. తర్వాత పిలిచిన వారిని సిద్ధపడాల్సి వచ్చింది. మనం కూడా భర్తతో భార్య, అత్తతో కోడలు, కోడలతో అత్తమామలు వీళ్ళంతా ఒకరినొకరు ఎంత విసుక్కుంటూ ఉంటారు కదా వాళ్ళ ప్రవర్తన బట్టి. అయితే మనల్ని ఒక్కొక్కరిని బట్టి ఇప్పుడెవరు పరిశుద్ధాత్మకి విసుగుండదా? అందుకని ఏముందండి? పరిశుద్ధాత్మను మీలో ఉంటున్న పరిశుద్ధాత్మను దుఃఖపెట్టుకుడి. ఎన్నిసార్లు దుఃఖపెడతామండి మనం? ఎందుకు? దేవుడు చెప్పింది చేయకుండా, దేవుడు ఒకటి చెప్తే ఇంకోటి చేస్తాం. అందుకనే మానవ దృష్టి అంతా ఎక్కడ ఉంటుంది? ఎప్పుడు అందుకనే మన దృష్టి ఎక్కడ ఉండాలి? పైనున్న వాటిని. అవి శాశ్వతమైనవి, అది పునాదులు కలిగింది.
పునాదికి ఆధారం ఎవరు? మొట్టమొదటిగా యేసు ప్రభు. తర్వాత ఎవరు? అపోస్తలులు. తర్వాత ఎవరు? దాని మీద మనం కట్టబడాలి. కనుక ఆ విధంగా అబ్రహాము దేని కొరకు ఎదురు చూశాడో క్రీస్తు యేసులో దాన్నే మనందరికీ కూడా ఇచ్చాడు. మనకి నేరుగా ఇక్కడే ఉంటాం. అయితే ఇళ్లల్లో ఉన్నప్పటికీ ఈ జీవితం ఎటువంటిది? తాత్కాలికం. అబ్రహాము ఐశ్వర్యవంతుడే కాదు. కావాలంటే పెద్ద పెద్ద మంచి ఇళ్ళు ఏం కట్టుకున్నాడు ఆయన? గుడారం. ఆయన కుమారుడు ఇస్సాకు ఎందుకు? ఆయన కుమారుడు యాకోబు గుడారం ఎందుకు? ఇది తాత్కాలికం. ఓకే, మన గుడారం ఏది? 2 BHK, 3 BHK, లేదు మన 9 BHK. ఈ శరీరం, ఈ గుడారం. ఈ 9 BHK పోయిన తర్వాత ఏమవుతుంది? కొంతమందికి అర్థమైంది, కొంతమందికి అర్థం కాదు. ఈ 9 BHK పోయిన తర్వాత ఏమవుతుంది? తర్వాత ఆత్మక దేవుడు క్రీస్తులో చక్కగా నడుచుకున్నప్పుడు, ఆ దృష్టి మనం కూడా కలిగినప్పుడు ఈ లోకంలో మితముగా జీవిస్తాము, పరిమితంగా జీవిస్తాము. సో అందుకనే అపరిమితమైన జీవితం కొరకు, ఆశీర్వాదాల కొరకు భూమి మీద సిద్ధపడు. లేదు విశ్వాసులమని చెప్పుకుంటూ కేవలం భూ సంబంధమైన దృష్టి కలిగి నడుచుకుంటే వారు ఆత్మీయంగా చాలా నష్టపోతుంది. ఆత్మీయంగా చాలా హెచ్చరిక తీసుకోవాలి. కొంతమందికి దున్నపోతు మీద వర్షం కురిసినట్టు ఉంటుంది దేవుని వాక్యం అంటే. దున్నపోతు మీద వర్షం కురిస్తే ఏమవుతుంది? అట్లా ఇంకా పడండి. మనకు కూడా అట్లా ఉంటుంది. రికాల్స్ ఇట్ రెంట్ కదా, అంటే ఏ స్పర్శ అనేది అట్లా లేకుండా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఇన్ని క్రీస్తులో మనకి అబ్రహాము కలిగిన ఆధిక్యతలు క్రీస్తులో మనకి ఇచ్చాడంటే మనం కూడా దేవుని ఏం చేయాలి? ఆరాధించాలి. ఆరాధనలోకి వెళ్దాం.